పద్మంలో నిత్య నూతనమైన కాంతి ఉంటుంది. అందుకే మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో కూర్చోవడమే కాదు, రెండు పద్మాలు రెండు చేతులతో పట్టుకుంటుంది. బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు. ఆసనాలన్నింటిలోకి ఆధ్యాత్మికమైన ఆసనం ఏదంటే పద్మాసనమే. అంతెందుకు, యుద్ధంలో కూడా ఎవరు ఛేదించలేని వ్యూహం ఏదంటే పద్మ వ్యూహమే. పద్మం అంత గొప్ప. ఆ పద్మం కేవలం కాంతికి నున్నదనానికి మాత్రమే ప్రతీక కాదు. పద్మం మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నీరు పెరుగుతున్న కొద్దీ చెరువులో తామరపు దానికంటే ఎత్తుకు ఎదుగుతుంది. మనం కూడా జీవితంలో ఉండే కష్టాలకి సుఖాలకి కూడా లొంగి అందులో మునిగిపోకుండా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు సుఖాలకు కూడా లొంగకూడదు. సుఖానికి కష్టానికి పెద్ద తేడా ఏం లేదు. సుఖంలో మనం మునిగిపోతాం, కష్టమేమో మనని ముంచేస్తుంది, అంతే.